ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు జంజనం కోటేశ్వరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు. దీనిలో భాగంగానే ఈ రోజు మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ ప్రతి పేదవాడిని కోటీశ్వరుడిగా చేయటమే పార్టీ ప్రధాన ఉద్దేశమని, బడుగు బలహీన వర్గాలని విడతల వారీగా రాజాధికారం చేపట్టాలని, నీతి నిజాయితీతో అలాగే కృషి పట్టుదలతో జనం కోసం, రాష్ట్ర బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ముందుకు వచ్చానని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఒక్క అడుగు ముందుకు వేసి ఏఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు. ఈ ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ నియమించడం ముఖ్య కారణం ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలందరినీ కోటీశ్వరులు చేయాలనే ఆలోచన, ఉన్నత స్థాయికి ఎదగాలి. అలాగే ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి రైతం చేయాలి. దాంట్లో శ్రీగంధం ఎర్రచందనం మొక్కలు లాంటివి నాటిస్తే 10 సంవత్సరాల్లో 10 కోట్ల ఆస్తి పరులు అవుతారు. అలాగే రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి. ఎందుకంటే ఇక ప్రాంతీయ వివాదాలు లేకుండా ఉండటం కోసం రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి. డోక్రా గ్రూప్కి 1000 గజాల ప్లాట్ ఇచ్చి రాజధాని డెవలప్ చేస్తాం. గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ 4 గ్రేటర్ అమరావతి చేస్తాం. 5 సంవత్సరాలు హైదరాబాద్ కంటే పెద్ద రాజధాని ఇది గ్రేటర్ అమరావతి. అలాగే ఈ యాత్ర చేసి ప్రజా ఎదుగుదల యాత్ర మొత్తం రాష్ట్రం మొత్తం మొన్న 5వ తారీఖు నుంచి రేపు 5, 6వ తారీఖు వరకు నెల రోజుల పైన ఈ యొక్క ప్రజా ఎదుగుదల యాత్ర చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రజా ఎదుగుదల ముఖ్య కారణం ఏంటంటే చెప్పాం కదా, ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదగాలి. అందుకోసం మొన్న 5వ తారీఖు నుంచి గుంటూరు, బాపట్ల, అలాగే ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అటు కర్నూలు, కడప, పులివెందులు, అలాగే మన అనంతపూరు, సత్యసాయి జిల్లా, పల్నాడు జిల్లా ఈ మొత్తం పర్యటన చేసుకొని రావడం జరిగింది. ప్రజలకు వివరించడం జరిగింది. ఈ విధంగానే ప్రజలందరూ ఓటేయటానికి ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే మళ్ళీ 2వ విడతగా ఇప్పుడు మళ్ళీ విజయవాడ నుంచి ఏలూరు జిల్లా, ఇచ్చాపురం దాకా, అంటే శ్రీకాకుళం జిల్లా దాకా వెళ్ళి మళ్ళీ మొత్తం పర్యటన ఒక 10-12 రోజులు చేసుకొని వస్తాం. ప్రజలకు వివరిస్తాము. అలాగే 175 మన ఏఆర్ఎస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం. 25 ఎంపీలు కూడా పోటీ చేస్తాం. మొత్తం 200 సీట్లు పోటీ చేసి రేపు 2024 మన ఈ ఎలక్షన్లో ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ అధికారంలో రాబోతుంది. ప్రజలందరూ ఆర్థికంగా ఎదగటానికి ఇది ఒక మంచి సమయం. అందరూ కూడా ఆలోచన చేసి ఇంతకుముందు చెప్తా ఉన్నారు, వీళ్ళ మీద కోపం వస్తే వాళ్ళకి, వాళ్ళ మీద కోపం వస్తే వీళ్ళకి ఓటేస్తామని. అట్లా కాకుండా ఇక ప్రజల ఓటు ప్రజలు వేసుకొని, ప్రజల పరిపాలన ప్రజలు చేసుకొని, ఈ ప్రజాధనం 2,70,000 కోట్ల పైసలకు ఆదాయం ఉంది ఈ రాష్ట్రానికి సంవత్సరానికి. వీటిల్లో ఒక 20% ఖర్చు పెడితే ఈ ప్రజలకి ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి రైతం చేయొచ్చు. అలాగే ప్రతి డోక్రా గ్రూప్కి ఈ రాజధానిలో 1000 గజాల ప్లాట్ ఇచ్చి, ఎన్ని లక్షల గ్రూపులు ఉంటే అన్ని లక్షల ప్లాట్లు ఇచ్చి రాజధాని డెవలప్ చేయొచ్చు. మేము మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేస్తాం. ఇక్కడే మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేస్తాను. మేము మంగళగిరి పోటీ చేస్తాను. నేను ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ తరఫున జంజనం కోటేశ్వరరావు నేను ఈ మంగళగిరిలోనే ఎమ్మెల్యే పోటీ చేస్తూ ఉన్నాను. మిగతా ఉండే ఇంకా 174 సీట్లు కూడా అభ్యర్థుల్ని ఖరారు చేశాం. మొత్తం రోజు బహిరంగ సభ పెట్టి ఈ పర్యటన అయిపోయిన తర్వాత, ఈ ప్రజా ఎదుగుదల యాత్ర అయిపోయినాక మంగళగిరిలో బహిరంగ సభ పెట్టి ఈ 175 ఎమ్మెల్యేలు మరోసారి మళ్ళీ ప్రకటించుకొని, 25 ఎంపీలు ప్రకటించుకొని మొత్తం బీఫామ్స్ ఇచ్చి పంపిస్తాం. వాళ్ళు నామినేషన్ వేసుకుంటారు. అది కూడా దైవ సాక్షిగా దేవుని మీద ప్రమాణం చేసి బీఫారం తీసుకెళ్ళి నామినేషన్ వేసుకోవాలి. ప్రలోభాలకు గురి చేసిన, డబ్బులు కాసిపెట్టిన ఏటికి మేము వంగం, మేము పార్టీ కోసం పనిచేస్తాం, ఈ ప్రజల కోసం పనిచేస్తాం అని ప్రమాణం చేసి ఈ నామినేషన్ వేసే వాళ్ళని మాత్రమే ఎన్నుకొని కొత్తదనాన్ని తీసుకొస్తాము, కొత్త విధానాలు తీసుకొస్తాం. రాజకీయాల్లో ఒక్కళ్ళు కూడా మాకు అవినీతి రూపాయి వద్దు, మాకు నీతి నిజాయితీగా సంపాదించుకున్న రూపాయి కావాలి, మేము ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేస్తాం, అంతే తప్ప అవినీతి చేస్తాం అనే మాట మాత్రం ఎక్కడ ఉండదు. దఫల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి దఫల వారీగా సీఎం పదవి. పార్టీ సీమలో జస్ట్ ఒక 10 రోజులు వచ్చేసింది. బస్సు గుర్తు పెట్టాం, బస్సు గుర్తు కావాలని పెట్టాం. ఇంకా రిజిస్ట్రేషన్ అన్నీ అయిపోయినాయి. ఒక 10 రోజుల్లో సింబల్ వచ్చేసింది. సింబల్ రాగానే మేము ఆ సింబల్తోటి మళ్ళీ ప్రచారంలో మొత్తం ప్రతి ఒక్క ఎమ్మెల్యే పోటీ చేసే అభ్యర్థి కూడా ఆ సింబల్తోటే పాంప్లెట్లు ప్రతి డోర్ టు డోర్
ఈ ప్రజా ఎదుగుదల మేనిఫెస్టో డోర్ టు డోర్ పాంప్లెట్ వచ్చింది. ఆ రోజు ఆ పాంప్లెట్ చూసుకొని ప్రజలందరూ కూడా ఓటేసుకుంటారు. ఎందుకంటే మా భవిష్యత్తు, మా భావితరాల భవిష్యత్తు కోసం ఇలాంటి నాయకుడు వచ్చాడంటే మళ్ళీ రావాలంటే రాలేరు. ఇలాంటి నాయకుడు మనం నిలబెడితే ఫ్యూచర్లో భావితరాల భవిష్యత్తు బంగారు బాటలాగా ఉంటుందని చెప్పి సిద్ధంగా ఉన్నారు ఓటేయటానికి. అందుకోసం మేము ఈ ప్రజా ఎదుగుదల యాత్ర ఈ కట్టికి ఎండలో చెమట వచ్చి కష్టపడి మీకోసం పనిచేస్తున్నాం. మీ అందరూ ఆలోచించండి. మనం ఒక ఓటు మనం కోటీశ్వరులు అవుతాం. మనతో పాటు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోటీశ్వరులు చేసేంత గొప్ప శక్తి మన ఓట్లో ఉంది. కాబట్టి మనం ఓటేసి గెలిపించుకోవాలి ఇలాంటి పార్టీని, ఇలాంటి నాయకుడిని నిలబెట్టాలి. మనం ఎప్పుడు వాళ్ళ మీద కోపం వస్తే వీళ్ళకేయటం, వీళ్ళ మీద కోపం వస్తే వాళ్ళకేయటం. ఇచ్చిన వాగ్దాలు ఒక్కటి నిలబెట్టుకోరు. వాళ్ళు గెలిచిన దాకా ఒకటి చెబుతారు, గెలిచిన తర్వాత ఒకటి చెబుతారు. గెలిచిన దాకా జనాల్లో తిరుగుతారు, గెలిచిన తర్వాత బయటికి రారు. వాళ్ళు సీఎం దగ్గరికి ఎవరిని రానిరు. ఎందుకంటే అనుచరులు వస్తే వాళ్ళ దగ్గర ఉన్న అనుచరులు ఎవరిని రానిరు. వీళ్ళకి తెలియదు ఏం జరుగుతుందో బయట. వాళ్ళు చెప్పుకుందామంటే ముఖ్యమంత్రి దగ్గర రానిరు. ఎవరైనా అంతే, గెలిచిందా ఒకటి చెప్తున్నారు, గెలిచినా ఒకటి చెప్తున్నారు. ఓకే.